వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పైసీ ఇడ్లీ స్నాక్ 1 మినిట్లో ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వితౌట్ ఆయిల్ బ్రౌన్గా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కందిపప్పు వేసుకోవాలి. ఆయిల్ లేకుండానే మనం కందిపప్పు, మినపప్పు కూడా మీడియంగా ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కొంచెం 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి, వేయించుకోవాలి. ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత కరెక్ట్గా వేగాయి అనడానికి గుర్తు ఏంటంటే కమ్మటి వాసన వస్తుందండి. ఇంకంతేనండి. తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలి. బాగా పౌడర్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేస్ట్ చేసుకోవాలి. ఇట్లా 4 ఇడ్లీలు ఈ విధంగా కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలండి. ఇట్లా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, పిల్లలకి కూడా అండి ఇడ్లీ తినకపోతే చక్కగా ఇలా చేసి పెడితే తినేస్తారండి. ఇడ్లీ తినని వాళ్ళు ఈ విధంగా చేసి పిల్లలకి పెడితే తినేస్తారు. నెయ్యిలో ఈ ఇడ్లీ ముక్కలు ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా వేగనివ్వాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ నెయ్యిలో వేగాలండి. నెయ్యి సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం వేసే పౌడర్ ఇడ్లీలకు బాగా పట్టాలి కదండి, అందుకని. ఇప్పుడు పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పౌడర్ యాడ్ చేసేసుకొని ఇంకంతా రెడీ అయిపోయిందండి. కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకోండి. రెడీ అయిపోయిందండి. ఈజీ ఇడ్లీ స్పైసీ స్నాక్ 1 మినిట్లో గుమగుమలాడే స్నాక్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.